హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 24వ దివ్యదేశమైన తిరునరియూర్ ఆర్ నాచియార్ కోయిల్ అనే ఒక దివ్యదేశం గురించి తెలుసుకుందాం. ఈ దివ్యదేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ తిరుమంగియాడు వారికి పంచ సంస్కారాలు మంత్రోపదేశం జరిగిన స్థలం అన్నమాట. ఇది అక్కడ ఏంటంటే అమ్మవారు యొక్క ఆజ్ఞ మేరకే ప్రతిదీ ఉత్సవం కూడా జరుగుతాయి. మనకు తెలుసు కదండి, ఇంతకుముందు ఉరయూరు ఒకటి, వానమామలై అమ్మవారు ఆజ్ఞ ప్రకారమే జరుగుతాయని విన్నాం. ఇది కూడా 3వ ప్రదేశం అనమాట, 3వ క్షేత్రం. ఇక్కడ కూడా అమ్మవారి ఆజ్ఞ ప్రకారమే ప్రతిదీ కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, గరుడాళ్వారుకి ఒక సన్నిధి ప్రత్యేకంగా ఉంటుంది. మనం ఏ టెంపుల్లో చూసినా గరుడాళ్వారు పెరుమాళ్ళకి ఎదురుగా ఉంటారు కదా, అలా కాకుండా ఆయనకి ప్రత్యేకంగా ఒక సన్నిధి వేరేగా ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక మిరాక్యులస్ థింగ్ ఏంటంటే, ఇక్కడ గరుడాళ్వారిని తీసుకొస్తారు. ముందు స్వామిని ఆ గరుడ వాహనం మీద వేయించేయించడానికి గరుడాళ్వారిని తీసుకురావాలి కదా. తీసుకొచ్చినప్పుడు ఒక 4 కావాల్సి వస్తారు. కానీ ఆ తర్వాత మళ్ళీ పెరుమాళ్ళని ఎక్కించేటప్పుడు 8 కావాల్సి వస్తుంది. ఆ తర్వాత పెరుమాళ్ళని గరుడాళ్వారు బయటకు వస్తున్నప్పుడు, అంటే మన సన్నిధి నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ 16 మంది కావాల్సి వస్తారు. ఆ బయటకు వచ్చాక ఇంకా ప్రొసెషన్కి వెళ్ళటానికి 32 మంది. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ తర్వాత ఆ సంఖ్య డబల్ అవుతూ ఉంటుంది అన్నమాట, రెట్టింపు అవుతూ ఉంటుంది. ఆ 32 వల్ల 64 వల్ల ఇలాగే పెరుగుతూ ఉంటే 120 ఇలా పెరుగుతూ ఉంటుంది అనమాట. అలా పెరుగుతూ ఉత్సవం మొత్తం అయిపోయిన తర్వాత, లేకపోతే మొయ్యలేరు అనమాట పల్లకిని. స్వామివారి గరుడ సేవలో అది మోయటం అనేది కష్టం అవుతుంది, వాహనాన్ని మోయటం. అయితే మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఏ నిష్పత్తిలో అయితే వాళ్ళు పెరుగుతూ ఉన్నారో అదే రేషియోలో, అదే నిష్పత్తిలో తగ్గుతూ ఉంటారనమాట. తర్వాత 120 మళ్ళీ అలా తగ్గుకుంటూ వచ్చి తర్వాత పెరుమాళ్ళని వేయించేసరికి 8 మళ్ళీ గరుడాళ్వారిని సన్నిధి తీసుకొచ్చేసరికి 4 వస్తే సరిపోద్ది అనమాట. అది ఈ యొక్క గొప్పతనం, ఈ స్థలం యొక్క గొప్పతనం. నాచియార్ కోయిల్ అంటారు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ స్వామివారికి బూరెలు ఇష్టం. అందుకనే అమృత కలశం మనం తీసుకునే ఆ బూరెల ప్రసాదం నివేదన చేసేది అమృత కలశం అంటారు. ఇక్కడ ఎవరికైనా ఏమైనా మొక్కులు ఉంటే అవి. ఇక్కడ ఇంకో విషయం అండి చెప్పడం మర్చిపోయాను నేను. అదేంటంటే, అమ్మవారు ఊరేగింపుకి వెళ్ళినప్పుడు ముందు అమ్మవారు హంసవాహనం మీద వెళ్తూ ఉంటారు, తర్వాతే పెరుమాళ్ళు ఆవిడ్ని ఫాలో అవుతూ ఉంటారు. అనుకున్నాం కదా అమ్మవారి ఆజ్ఞతోటే ప్రతిదీ జరుగుతుందని. అదేవిధంగా ముందే అమ్మవారు హంసవాహనం మీద వెళ్ళటం జరుగుతుంది, తర్వాత పెరుమాళ్ళు గరుడ వాహనం మీద వెళ్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ.